మండల్ దర్పల్లి ప్రాజెక్ట్ రాముడు. మా సంప్రదాయం గ్రామ కమిటీ నుంచి తరాల నుంచి తాత ముత్తాతల నుంచి జరుగుతున్నది. ఇది సంప్రదాయం మా పెద్దలు కూడా చేశారు. ఒక సంవత్సరం వ్యాపిస్తే రెండో సంవత్సరం కాకుండా కుచ్చి పండుగ చేసినాం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ ఊరవండుగ అని మా సంప్రదాయాలతో నేను జరిపించడం జరుగుతుంది. ఇది మా దేవతలకు అందరికీ సంతోషంగా నేను చేసుకోవాలని మా సంప్రదాయంగా చేస్తున్నాం. ఈ ఊర పండుగ అనేది ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి జరుపుకుంటాం. ఇది గోజా గుడ్డు పాడి పంట పశువు అన్నీ బాగుండాలని, ఊళ్ళందరూ బాగుండాలని 3 సంవత్సరాలు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటాం. దర్పల్లి మండలం రామడ్ ప్రాజెక్టు గ్రామంలో పెద్ద విలేజ్ దర్పల్లి మండలం మేజర్. మా గ్రామ ప్రజలు అందరు కలిసిమెలిసి ఉండి ఎటువంటి అన్నదమ్ముల లెక్క ఉన్న మా గ్రామం ఎప్పుడు సంతోషంగా 3 సంవత్సరాలకు పరి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడు ఏటా ఈ పోషవల పండుగ జరుపుకుంటాం. పెద్ద పండుగ. ఈ కళాకారులను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వడ్రంగులు ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాకు సపోర్ట్ చేస్తూ మా ధర్మాన్ని నిర్వహించడానికి 3 రోజుల నుండి ఈ శిల్పాలను చెక్కి మన మహాలక్ష్మి, పెద్ద పోషవ్వ, ఐచేతుల పోషవ్వ, కొండలరాయుడు, సార్గమ్మ అని ఈ 6 ముఖ్యమైన దేవుని చేసి 44 దేవతలను మేము చేసి 3 రోజుల కష్టపడి మాకు సపోర్ట్ చేసినటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ అభినందనలు తెలుపుతూ మాకు తగిన గౌరవం ఇస్తూ మాకు సపోర్ట్ చేసిన దానికి హిందూ ధర్మాన్ని కాపాడుకొని మా ఊరు పాడి పంటలు సల్లంగా ఉండాలని మేము అందులో కొద్దిగా సపోర్ట్ చేస్తూ మా ధర్మాన్ని నిలబెడుతున్నాం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ రాముడి గ్రామంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ఈ మహాలక్ష్మి, ఐచేతుల పోషవ, సార్గమ్మ, కొండలరాయుడు ఇటువంటి పోషవలను 44 పోషవలను 3 సంవత్సరాలకు ఒకసారి ఈ విశ్వకర్మలం చేస్తున్నాము. ఈ కళాకారులు నశించిపోయి తక్కువ ఉన్నారు. కానీ కొంతమంది వ్యక్తుల సలహాలతోని ఇదే కళాకారులను పాత కళాకారులని విధంగా చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన రామడ్ గ్రామంలో పోనీయకుండా మా విశ్వకర్మను కాపాడుతున్నాం. ఈ ఊరవండగ చేయడం ద్వారా పాడి పంటలు, పశువులు, మానవులందరూ ఈ గ్రామం చల్లగా ఉండాలని దీనికి మా వంతు ఈ కళని పోనీయకుండా కాపాడుతున్నాం.